రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల జోరు ఊపందుకుంది. ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికలో కసరత్తు జరుగుతూనే ఉంది. మంగళగిరి నియోజకవర్గం రాజకీయ కంచుకోట. ఈ నియోజకవర్గం రాజధాని ప్రాంతం కావడంతో ఈసారి ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నియోజకవర్గంలో బీసీలు, పద్మశాలీయ కులస్తులు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా అభ్యర్థిగా పద్మశాలీయులకే ఇస్తేనే గెలుపు అనే నానుడి ఉంది. 2014 ఎన్నికలలో పద్మశాలీయ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఎన్నికలలో గంజి చిరంజీవితో పాటు కొంతమంది సీట్ను ఆశించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తన తనయుడు మంత్రి నారా లోకేష్ను మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడంతో అందరినీ ఒక విధంగా ఆశ్చర్యానికి గురిచేసింది. బీసీ మరియు పద్మశాలీయ సంఘాలు భగ్గుమన్నాయి. పద్మశాలీయులు మరియు బీసీలను కాదని లోకేష్కు టికెట్ ఇస్తే గెలుపు ఎలా అని మేధావులు అంటున్నారు. ఆ పార్టీ నాయకులు లోకేష్ను సాదరంగా ఆహ్వానిస్తూనే మేకపోతు గాంభీర్యం చూపుతున్నారు. లోకేష్ గెలుపు ఎలా సాధ్యం? ఒక ప్రక్క పోయిన ఎన్నికలలో గట్టి పోటీని ఇచ్చిన గంజి చిరంజీవి టికెట్ ఆశిస్తూ నూతనంగా పార్టీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే పద్మశాలీయుడైన తిరువుదల శ్రీనివాసరావు వీరెవరినీ కాదని నారా లోకేష్కు టికెట్ ఇవ్వడం అసలు పార్టీ ఆలోచన ఏమిటి? మేధావులు ప్రజలలో మెదులుతున్న ప్రశ్నలు. టికెట్ ఆశించిన అభ్యర్థులు వారి వారి బలాలను సైతం కూడగట్టి పార్టీ అధ్యక్షుల వద్ద బారులు తీరారు. చివరికి అందరి ఆశల మీద అధ్యక్షులు నీళ్లు చల్లారు. పద్మశాలీయ సంఘాలు ఆగ్రహంతో ఉన్నారు. పద్మశాలీయులకు టికెట్ ఇవ్వలేదని భారీ ర్యాలీతో తమ నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. మరికొన్ని సామాజిక వర్గాలు పద్మశాలీయ బీసీలకు మద్దతు తెలుపుతున్నాయి. లోకేష్కు ప్రత్యర్థి అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉంటే గెలుపు కష్టమేనని ప్రముఖులు అంటున్నారు. పద్మశాలీయులు తమ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వకపోతే తమ కులస్తులచే నోటా ఓటు వేయిస్తామని చెబుతున్నారు. అసలు నారా లోకేష్ ఎవరు? టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తనయుడైన లోకేష్కు ఎమ్మెల్సీగా మరియు మంత్రిగా పదవి అప్పచెప్పడం చాకచక్యంగా జరిగిపోయాయి. అప్పట్లోనే తన తనయుణ్ణి మంత్రిని చేయడంపై ఆ పార్టీ నాయకులు అసమ్మతిని కూడా కూడగట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. ప్రజా సమస్యలు తెలియవు, వాక్చాతుర్యము లేదు. ప్రజల నుండి వచ్చిన నాయకుడు కాదు. రాష్ట్రంలో ఎక్కడా పోటీ చేసిన లోకేష్ ఓటమి ఖాయమని భావించిందా తెలుగుదేశం పార్టీ? రాజధాని ప్రాంతం అయితే తాను చేసిన 3D అభివృద్ధిని చూసి ప్రజలు లోకేష్కు ఓటు వేస్తారని చంద్రబాబు భావించి ఉండవచ్చునని వివిధ పార్టీ నాయకులు అంటున్నారు. కాగా మంగళగిరి అభ్యర్థిగా లోకేష్ గెలుపు ఏంటి? బీసీలను, పద్మశాలీయ సంఘాలను కాదని ఏమి చేస్తారు? వారిని ఎలా బుజ్జగిస్తారు? సాధారణంగా ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లడం సర్వసాధారణం. అదే తమ కులస్తుడైతే తమ సమస్యలు పరిష్కరిస్తారని ఓ నమ్మకం. ఒకవేళ లోకేష్ ఎమ్మెల్యేగా గెలిస్తే తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇవ్వడం సహజమే. మరి ప్రజలు తమ ఎమ్మెల్యేకు ఎలా తమ సమస్యలను విన్నవించుకుంటారు? ముఖ్యమంత్రి తనయుడు మంత్రి ఎక్కడికి వెళ్ళి ప్రజలు తమ సమస్యలను తెలుపుతారు? ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు. దాదాపుగా ఎక్కువగా పద్మశాలీయులు, పేదవాళ్లే, నిరక్షరాస్యులు ఉన్నారు. తమ సమస్యను ఎలా వినియోగించుకుంటారు? నియోజకవర్గంలో లోకేష్ తన సామాజిక వర్గానికి చెందిన ఓట్లతో గెలుపు అసాధ్యం. టికెట్ ఆశించి భంగపోయిన అభ్యర్థులు లోకేష్కు సపోర్టు చేస్తారా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఏది ఏమైనా గెలుపు ఓటములు మనం చెప్పలేం. ప్రజా తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి.